శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శరణమస్తు. మల్లికా గురువుగారి పితృపాదులు రచించినటువంటి మల్లికా శ్రీపాదాన్ని కొన్ని పరిశీలిద్దాం. శ్రీశైలంలో 2 రోజులు పడుకుంటే మన పాపక్షయం కర్మనాశనం అంతా పోయి మన తెలియని అనుభూతితోటి పూర్వజన్మ వాసనలని గుర్తు వస్తాయి. అది చాలామంది చెప్పే అనుభవంతో శివానందమూర్తి గురువుగారు కూడా చెప్పారు. కందుకూరి శివమూర్తి గారు శివానందమూర్తి గారు కూడా. కానీ అక్కడ తెలియనప్పుడు కూడా పూర్వజన్మ మనకు తెలుస్తుంది. వర్తమానంలో ఉన్న మనకు పూర్వజన్మలో ఉన్నటువంటి జన్మలు కూడా మనకి తెలుస్తాయి అని చాలా అనుభవంతో పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అయితే శ్రీశైలం శక్తి భ్రమరాంబికాదేవి రూపంలో ఉంటుంది. అందులో కొలువై ఉంటారు శ్రీశైలం శక్తి. అలాగే ఇక్కడ శివుడు మల్లికార్జున రూపంలో, అమ్మవారి భ్రమరాంబిక రూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రము కొంచెం పుణ్యం చేసినప్పటికీ కూడా 1000 రెట్లు ఫలిస్తుందని. ఎలాగా? ఎందుకంటే ఇక్కడ ఇది స్వయంభూ జ్యోతిర్లింగం, మహాజ్యోతిర్లింగం. ఇది ఇక్కడ శక్తిపీఠం, మహాజ్యోతిర్లింగము మళ్ళీ కూడా శక్తిపీఠం కూడా. ఈ రెండు కలవటం వల్ల ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడు. దానివల్ల స్వయంభూ క్షేత్రం అంటారు. ఇప్పుడు మన పద్యాలు పరిశీలిద్దాం. శ్లోకాలు. కాళాహిమౌళిమణిదీపితదీప్తిమాలా జిహ్వాం చలాస్తవనుతి ప్రవణా మహాహేః భాసస్ఫురంతి నను బాలసహస్రరశ్మేః శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. బాలసూర్యుని వంటి వేభంగుల వెడలెడు ఎర్రని కాంతులు నిన్ను పూజించు కాలమనడి సర్పరాజు తలయందలి పద్మరాగముల కాంతుల వలెను నిన్ను స్తుతించు ఆ సర్పము యొక్క 4 కొనవలను ప్రకాశించున్నవి. భానుర్విభాతి శివ పూర్వగిరీంద్ర శృంగే కాశ్మీరరమ్యతిలకం భ్రమరాంబికాయాః కౌసుంభవస్త్రరుచిరా తరుణా తపశ్రీః శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. సూర్యుడు భ్రమరాంబ నొసట దిద్దిన కుంకుమ బొట్టు వలె ఉన్నాడు. అలాగే వాళ్ళను ఆ లేత ఎండ ఆ తల్లి ధరించిన ఎర్రని పట్టుచీరల వలె ప్రకాశిస్తున్నది. 2 కూడా. ఘోరాంధకారమయ హాలహలం నిపీయ ఘోరాంధకారమయ హాలహలం నిపీయ కాలం విధూయ కృత భక్తజనావనోసౌ తన్మూర్తిరజ్య పరిసర్పతి లోకబంధు శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. నీవు హాలాహలమును మృంగినట్లు, చీకటిని మృంగి నీవు కాలిని శిక్షించినట్లు, నిశాకాలమును బోద్రోసి భక్తరక్షణ బిరుదాంకుడే అవే నీ మూర్తియగు లోకబాంధవుడు నిన్ను సేవింపవచ్చుతున్నాడు. ఇది నీకు సుప్రభాతం. స్వామిన్ త్రినేత్ర త్రిపురాంతక మన్మథారే సర్వజ్ఞ శంకర మహేశ్వర శూలపాణే శంభో శివ ప్రమథనాథ సుధాంశుమౌళే శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించడము, మన్మథుని నిగ్రహించుటను, బాలచంద్రుని జటాజులను ధరించుటను ఆ లీలలు మనకి ఇందులో సూచించబడుతున్నవి. మీరు నా కథలు చెప్పుకున్నా.